హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఎల్జీ ఒక బంపర్ బనాంజ్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఇంతకుముందు ఎల్జీ G8X తీసుకొచ్చింది. మీరు అందరూ తెలిసిన విషయమే. చాలామంది అయితే పర్చేస్ చేశారు. 55,000 ఫోన్ 20,000కి అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు ఎల్జీ వింగ్ అనే ఒక మొబైల్ని అయితే 70 చిల్లర ఉన్న ఫోన్, అంటే ఇప్పుడైతే ప్రజెంట్ 56,000 ఉందనుకోండి, 76,000కి అయితే లాంచ్ అయింది. అది ఇప్పుడు మనకి కేవలం 30,000కే తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 30 నుంచి అయితే సేల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, 29,999 రూపాయలు అయితే పెట్టున్నారు. ఓకే, ఇప్పుడైతే ఆ ప్రైస్లో అయితే మాత్రం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ మీకు వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఎల్జీ అయితే మొబైల్స్ అయితే షట్ డౌన్ చేసింది పూర్తిగా. మొబైల్స్ వాళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేయరు. బట్ వీటి సర్వీస్ ఏంటి, వారంటీ ఏంటి, కొంటే తర్వాత మీకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్, పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. అండ్ ఎల్జీ G8Xలో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నాకు కూడా తెలుసు. నాకు చాలామంది అయితే పర్సనల్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఉండబట్టే కాస్ట్ అయితే తగ్గించారా అనే విషయాన్ని అయితే మనం వీడియోలో క్లియర్గా మీకు క్లారిటీ ఇస్తాను, కొనాలా లేనా అనేది. సో వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఇలాంటి జెన్యున్ వీడియోస్ని అయితే మీకు అయితే తీసుకొస్తాను. మరి ఎందుకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళా రండి. ఫ్రెండ్స్, ఈ ఎల్జీ వింగ్ అనేది వచ్చేసి మనకి ఒక దగ్గర ఒక 6 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. 6 months బ్యాక్ లాంచ్ అయింది. సో మంచి మొబైలే, కాకపోతే ప్రైస్. ఇక్కడ ఎల్జీ అనేది ప్రతిసారి కూడా ప్రైస్ విషయంలోనే చాలా దారుణమైన తప్పులు చేస్తూ ఉంటుంది. సేమ్ దీన్ని కూడా అలాగే తీసుకొచ్చింది. 76,000 దగ్గర లాంచ్ చేసింది. సో 76,000. ఇప్పుడు స్పెక్స్ గురించి మాట్లాడదాం. 765 5G ప్రాసెసర్ మీరు ఏదైతే నార్మల్లో చూసారో అదే ప్రాసెసర్ దీంట్లో అయితే రావడం జరుగుతుంది. 6.8 inches POLED డిస్ప్లే, POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఎల్జీ ఓన్ పేటెంట్. సో వీళ్ళు డిస్ప్లేస్ గురించి నేను అయితే మాట్లాడను. ఎక్సలెంట్ డిస్ప్లేస్. అలాగే సెకండరీ డిస్ప్లే స్లైడ్ చేస్తే సెకండరీ డిస్ప్లే వస్తుంది. ఇది 3.9 inches. ఇది కూడా అదే డిస్ప్లే, OLED డిస్ప్లే, సేమ్ క్వాలిటీ డిస్ప్లేతో వస్తుంది. HDR10 సపోర్ట్ అయితే వస్తాయి. సో డిస్ప్లే పరంగా మాత్రం సూపర్. ఎల్జీ డిస్ప్లేస్ మనం ఒక చిన్న మైనస్ కూడా చూపించలేం. మంచి డిస్ప్లేస్, వాళ్ళ ఓన్ పేటెంట్ అవి. ఇంకా రెండు వచ్చేసి మనకి దీంట్లో UFS 2.1 స్టోరేజ్ వస్తుంది. LPDDR4X ర్యామ్తో అయితే వస్తాయి. 8GB ర్యామ్ అండ్ 128GB ROMతో వస్తుంది. ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 2GB. సో ఓకే, మనకి పర్వాలేదు. స్టోరేజ్ ఆప్షన్ కూడా ఒకే స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఎంతనైతే మెన్షన్ అంటే క్లియర్గా అయితే నేనైతే 20 సంథింగ్ అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి Type-C కనెక్టివిటీ అయితే వస్తుంది. పాపప్ సెల్ఫీ కెమెరాతో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే రావడం జరుగుతుంది. ఇది 1080p వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ కూడా మీకు 64 MP, 13 MP, 12 MP. సో మనకి మెయిన్ సెన్సర్లో వచ్చేసి 1.8 అపరేచర్తో మనకి 4K వాడికైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. గింబల్ మోడ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తుంటారు అనమాట. మీరు సెకండరీ డిస్ప్లే నుంచి ఇవన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ప్యూర్లీ ఫర్ కెమెరా లవర్స్ అనే ఒక మాటలో చెప్పొచ్చు అనమాట. మిగతావన్నీ కూడా అల్ట్రా వైడ్ కెమెరాస్ అనమాట. రెండు వాటి పనితీరు అయితే చక్కగా అయితే ఉంది. ఇంకా 4000 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. ఇక మీకు తెలిసిందే, బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. అలాగే అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ IP54 వాటర్ రెసిస్టెన్స్ అయితే రావడం. ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఫ్లాగ్షిప్, ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. సో ఒక UFS స్టోరేజ్ అండ్ అలాగే ర్యామ్ విషయంలో తప్పితే అండ్ మిగతా అన్ని కూడా ప్రీమియం అండ్ ఒక ప్రీమియం ఫ్యూచర్ మొబైల్ కావాలంటే ఇది మీకు ఖచ్చితంగా 100% అయితే న్యాయం చేస్తుంది. అక్కడ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎల్జీ G8X కూడా ఆ ప్రైస్కి, వాళ్ళు ఇచ్చిన ఫ్యూచర్స్కి ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ విషయానికి వస్తే, ఈ మొబైల్లో దీంట్లో కూడా బగ్స్ ఉండబట్టేనా కాస్ట్ తగ్గించారా అని చెప్పుకోవాల్సి వస్తే మాత్రం సో 50% ఎస్ అని చెప్పొచ్చు, 50% నో అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఇది ఒక ఇన్నోవేటివ్ డిజైన్. సో ఈ డిజైన్స్ అనేవి ఎంతవరకు, ఫ్లిప్ డిజైన్స్ అనేవి ఎంతవరకు పనిచేస్తాయి. ఇప్పుడు ఎల్జీ వచ్చేసి ఫోల్డబుల్తో వస్తే, ఇది ఫ్లిప్ డిజైన్తో వచ్చిందనమాట. ఫోల్డబుల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కొన్ని డిస్ప్లేస్ అయితే మీకు కొంచెం డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది, కొన్ని బ్రేక్ అయిపోయాయి, కొన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది కూడా ఫ్లిప్ డిజైన్. ఈ ఫ్లిప్ డిజైన్లో కూడా సో ఫ్లిప్ డిజైన్ మధ్యలో దుమ్ము ఇరుక్కోవడం, ఆ దుమ్ము స్లైడ్ చేసేటప్పుడు డిస్ప్లే మీదకి వచ్చి కింద సెకండరీ డిస్ప్లేని పాడు చేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లా ఫోల్డబుల్ డిజైన్ అయినా ఫ్లిప్ డిజైన్ అయినా సో రెండు కూడా ఫోల్డ్ అండ్ ఫ్లిప్ అవుతుంటాయి అనమాట. ఈ ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మధ్య ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఎల్జీ G8Xకి టెంపర్ గ్లాస్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలామంది అయితే నాకైతే మా దగ్గర కస్టమర్స్ అయితే ఉన్నారనమాట దీని గురించి. అలాగే దీని కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇష్యూస్ అయితే లేకుండా అయితే లేవు. అండ్ కాకపోతే ఒకటి, ఎల్జీ బ్రాండ్ నుంచి కావాలి, ప్రీమియం ఫీచర్స్ కావాలి. ఇంకా ఎల్జీ అనేది మొబైల్ షట్ డౌన్ చేసింది. ఫ్యూచర్లో ఎల్జీ మొబైల్ అయితే ఖచ్చితంగా మీరు అయితే చూడలేరు. కాబట్టి సో దీన్ని తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఎల్జీ మీద అభిమానం ఉండి ఒక ఇన్నోవేటివ్ డిజైన్ కావాలంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా వాట్ అబౌట్ సర్వీస్ అండ్ వారంటీ, వీళ్ళైతే 1 year అయితే వారంటీ ఇస్తూ ఉంటున్నారు, 5 years సర్వీస్ ఇస్తూ ఉంటున్నారు, 2 updates అయితే ఇస్తామంటున్నారు. ఓకేనా, ఇవి మాటలు చెప్పి తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు పూర్తిగా మొబిలిటీని షట్ డౌన్ చేసేటప్పుడు మీకు వీళ్ళు ఇస్తారు అనైతే గ్యారంటీ అనేది నేనైతే ఖచ్చితంగా ఇస్తారని అయితే నేనైతే చెప్పను.
సో ఎందుకంటే LG8X ప్రీవియస్గా కూడా చాలా హైప్ వచ్చింది. సో మేమందరం కూడా హైప్ చేసాం, హైప్ వచ్చింది, హైప్ కాదు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం, హైప్ వచ్చింది, చాలామంది పర్చేస్ చేశారు. దాంట్లో 50% సాటిస్ఫై అయితే 50% సాటిస్ఫై కాలేదనమాట. కాబట్టి కొంచెం ముందు వెనక ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి. తొందరపడితే మొబైల్ కొనొద్దు. సో లేదు నాకు 30,000లో నార్డ్ కంటే ఇది చాలా బెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా నార్డ్ కంటే చాలా బెస్ట్. POLED డిస్ప్లేస్ కానీ LG ప్రీమియం ఫీచర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో సర్వీస్ గురించి, వారంటీ గురించి, వీటి గురించి ఆలోచించాలైతే వీటిలైతే దూరంగా ఉండండి. లేదు నాకు ఇన్నోవేటివ్ డిజైన్ కావాలి, ఐఎమ్ ద వన్ టు వెల్కమ్ అబౌట్ ఇన్నోవేషన్ అనుకుంటే, సో మీరు ఇన్నోవేషన్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ ఫోన్ అయితే అవుతుందన్నమాట. ఓవరాల్గా ఇది ఈ LG వింగ్ మీద నా యొక్క కన్క్లూజన్ అయితే. సో ఆలోచించుకొని కొనాలో లేదో ఆలోచించుకొని 30,000 దగ్గర అయితే మాత్రం బ్లాక్ బస్టర్ డీలే, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ డీలే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నో. జై హింద్ గాయ్స్.